See the given problem. Three particles A, B and C of masses m, 2m and 3m are moving towards north, south and east respectively. If the velocities of particles A, B and C are 6 meter per second, 12 meter per second and 8 meter per second respectively, then the velocity of center of mass of the system of particles is 9th May 2024 shift 2 లో ఇచ్చిన క్వశ్చన్ ఇది. ఆప్షన్స్ 7 మీటర్ పర్ సెకండ్, 5 మీటర్ పర్ సెకండ్, 26 మీటర్ పర్ సెకండ్ అండ్ 8 మీటర్ పర్ సెకండ్. సో ఇక్కడ ఏమంటున్నాడంటే 3 పార్టికల్స్ ఉన్నాయట. ఏ, బి, సి అనే పార్టికల్స్ ఉన్నాయి. ఏ యొక్క మాస్ ఎంత ఇచ్చాడట? m, బి మాస్ ఏమో 2m అండ్ సి మాస్ ఏమో 3m. ఓకే, సో ఇక్కడ ఏ అనే పార్టికల్ 3 పార్టికల్స్ ఏబిసి ఆఫ్ మాసెస్ m, 2m, 3m ఆర్ మూవింగ్ టువర్డ్స్ నార్త్. సో ఫస్ట్ ఏమో నార్త్ సైడ్ మూవ్ అవుతుందట అండ్ సెకండ్ పార్టికల్ ఏమో సౌత్ మూవ్ అవుతుందట అండ్ థర్డ్ పార్టికల్ ఏమో ఈస్ట్. ఓకేనా, 3 పార్టికల్స్ ఉన్నాయి, వాటిని మనం ఏబిసి అంటున్నాం. వాటి మాసెస్ వరుసగా m, 2m, 3m అంటున్నాము. ఏ అనేటువంటి పార్టికల్ ఏమో నార్త్ వైపు వెళుతుందట, బి అనేదేమో సౌత్ వైపు వెళుతుందట, సి అనేదేమో ఈస్ట్ వైపు వెళుతుందట. వెళ్ళే క్రమంలో వాటి యొక్క వెలాసిటీస్ ఎలా ఉన్నాయట? ఏ యొక్క వెలాసిటీ అనేది 6 మీటర్ పర్ సెకండ్ ఉందట, బి యొక్క వెలాసిటీ 12 మీటర్ పర్ సెకండ్ అట అండ్ సి యొక్క వెలాసిటీ 8 మీటర్ పర్ సెకండ్ అట. క్లియర్, ఇది వాడు ఇచ్చిన డాటా. తర్వాత ఏం కనుక్కోమని, ద వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ద సిస్టమ్ ఆఫ్ 3 పార్టికల్స్. ఈ 3 పార్టికల్స్ ఉన్నటువంటి ఒక సిస్టమ్ యొక్క సెంటర్ ఆఫ్ మాస్ యొక్క వెలాసిటీని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మనకి వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఫార్ములా ఏంటి? VCM is equals to m1 v1 plus m2 v2 plus m3 v3 by m1 plus m2 plus m3. క్లియర్. సో ఇప్పుడు మనము m1 ఇదేమో m1 అవుతుంది, ఇదేమో m2 అవుతుంది, ఇదేమో m3 అవుతుంది, ఇదేమో v1 అవుతుంది, ఇదేమో v2 అవుతుంది, ఇదేమో v3 అవుతుంది. సో ఇక్కడ డైరెక్ట్ మనం వాల్యూ సబ్స్టిట్యూట్ చేయకూడదు. ఎందుకు? మనకి డైరెక్షన్స్ ఇచ్చాడు. డైరెక్షన్స్ ఇచ్చేటప్పుడు మనకి తెలిసినటువంటి విషయమే కదా. ఎక్స్ యాక్సిస్ని ఇలా తీసుకున్నాం అనుకోండి, ఇలా తీసుకుంటున్నాం. ఓకే, దిస్ ఈజ్ ద నార్త్ డైరెక్షన్ అండ్ దిస్ ఈజ్ సౌత్ డైరెక్షన్ అండ్ దిస్ వన్ ఈజ్ ఈస్ట్ వన్ అండ్ దిస్ ఈజ్ ద వెస్ట్. ఓకే, ఏ అనే పార్టికల్ ఉందట. ఏ అనే పార్టికల్ యొక్క మాస్ ఎంత? m. అది ఎటువైపు పెడుతుంది? నార్త్ వైపు, అంటే పాజిటివ్ y యాక్సిస్ అంటే ఎంత? 6 మీటర్ పర్ సెకండ్. మనకి దీన్ని x దీన్ని y అనుకున్నట్టయితే I అనేదేమో x యాక్సిస్ చూపిస్తుంది, j అనేదేమో y యాక్సిస్ చూపిస్తుంది. కాబట్టి ఇప్పుడు నేను వెలాసిటీని 6j మీటర్ పర్ సెకండ్ అంటున్నాను. ఏ అనే పార్టికల్ యొక్క వెలాసిటీని 6j, అది కూడా ప్లస్ పాజిటివ్ యాక్సిస్ కాబట్టి ప్లస్ రాస్తున్నాను. అట్లనే సెకండ్ పార్టికల్ బి ఉందట. అది ఎటు మూవ్ అవుతుంది? సౌత్ వైపు మూవ్ అవుతుందంట. ఎంత స్పీడ్తో? 12 మీటర్ పర్ సెకండ్. 12 మీటర్ పర్ సెకండ్తో వెళుతుంది. వెళుతున్నప్పుడు ఈ బి అనే పార్టికల్ యొక్క వెలాసిటీ వెక్టర్ని మనము -12 మీటర్ పర్ సెకండ్ లేదా -12j. సో పైకేమో పాజిటివ్ యాడ్ చేసుకున్నాం, కిందకేమో -j తీసుకుంటున్నాం. కాబట్టి ఇది -12j. సో వీటిని ఏమనుకున్నాం? -12j మీటర్ పర్ సెకండ్ అంటున్నాం. అట్లనే థర్డ్ పార్టికల్ ఉంది. ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుందంట? ఈస్ట్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. ఈస్ట్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనం ఏం రాస్తున్నాము? 8 మీటర్ పర్ సెకండ్ రాస్తున్నాం. 8 మీటర్ పర్ సెకండ్. సో ఆల్రెడీ చెప్పాను, ఎక్స్ యాక్సిస్ మనం 5 చూపిస్తాం. ఇది పాజిటివ్ యాక్సిస్ కాబట్టి మనకి ఏమవుతుంది? v3 is equals to 8i మీటర్ పర్ సెకండ్. 8i మీటర్ పర్ సెకండ్. సో ఇప్పుడు ఈ v1, v2, v3 వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది? VCM is equals to m1 v1 plus m2 v2 plus m3 v3 by
m1 ప్లస్ m2 ప్లస్ m3 తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ m1 అంటే ఏం రాయాలి, m రాయాలి. VCM ఈజ్ ఈక్వల్స్ టు m ఆఫ్ v1 ఏమనుకున్నాం 6j ప్లస్ m2 అంటే ఎంత 2m, వీటి వాల్యూ ఎంత అనుకున్నాం -12 అనుకున్నాం, -12j అనుకున్నాం, ప్లస్ m3 3m ఆఫ్ v3 ఏమన్నాం మనం 8 అన్నాం, బై m ప్లస్ 2m ప్లస్ 3m. therefore VCM ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ m కామన్ తీస్తున్నప్పుడు ఏమవుతుంది m ఆఫ్ 6j ప్లస్ ఆఫ్ మైనస్ 2 into 12 24j ప్లస్ 3 into 8 24 ఇదేంటి మనకి i 24i బై m ప్లస్ 2m ప్లస్ 3m 6m. సో m క్యాన్సిల్. VCM ఈజ్ ఈక్వల్స్ టు మనము ఇక్కడ 6j ఉంది -24 ఉంది కాబట్టి ఏం రాస్తున్నాం -18j ప్లస్ 24i. VCM ఈజ్ ఈక్వల్స్ టు వాట్, ఇక్కడ ఇంకా మంది చేయొచ్చు మనం 6 కామన్ చేయొచ్చు. ఇప్పుడు ఏం రాస్తున్నా 6 ఆఫ్ -3j ప్లస్ 6 4s are 4i by 6 cancel. then VCM is equals what -3j plus 4i. మనకు ఆప్షన్స్ లేవన్నా అలా వెక్టర్ ఫామ్ ఉందా లేదు, కాబట్టి మనం ఏం చేయాలి మ్యాగ్నిట్యూడ్ అనుకోవాలి, మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి అండర్ ఆఫ్ -3 whole square plus 4 square, then what is 9 plus 16, that is equals what under of 25, that is equals what 5 meter per second. కాబట్టి మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఆప్షన్ B is the correct one.